అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా జిల్లాల పర్యటనలో చేపడుతున్నారు. 4 రోజుల పాటు సాగనున్న ఈ జిల్లాల పర్యటనలో భాగంగా నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ ఆవరణలో మహబూబ్ నగర్ IIITకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. మహబూబ్ నగర్ పట్టణంలోని MBS డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా పర్యటనకు సంబంధించి భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం వచ్చే రూట్లలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సామాన్య ప్రజలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సీఎం బందోబస్తుకు జిల్లా ఎస్పీతో పాటు 1184 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కొనసాగుతున్నాయని కూడా చెప్పచ్చు. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నేడు కూడా పర్యటన చేపట్టబోతున్నారు. నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటన జరగబోతోంది. అటు ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆయా జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించడం ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా మనం చెప్పాలి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా జిల్లాల పర్యటన చేపడతారు. 4 రోజుల పాటు సాగనున్న ఈ జిల్లాల పర్యటనలో భాగంగా నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లిలో ఆవరణలో మహబూబ్ నగర్ IIITకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మహబూబ్ నగర్ పట్టణంలోని MBS డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. దాంతో పాటుగా అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. పాలమూరు జిల్లా పర్యటన సందర్భంగా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు అటు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సామాన్య ప్రజలకు అంతరాయం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారని కూడా చెప్పచ్చు. సీఎం బందోబస్తుకు జిల్లా ఎస్పీతో పాటుగా 1184 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని మనం చెప్పాలి. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటించి చెనాక కొరాటా బ్యారేజీ దాంతో పాటుగా సబర్మతి బ్యారేజీ నుంచి విడుదల చేశారు. అనంతరం నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా హాజరైనటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. నేడు పాలమూరు పర్యటన అనంతరం జనవరి 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆ తర్వాత పాలేరు నియోజకవర్గంలో జరగనున్న సభకు ఉమ్మడి జిల్లా మంత్రులతో కలిసి పాల్గొంటారు. అదే రోజున ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్న బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు మేడారంలోని టూరిజం హోటల్లో కేబినెట్ సమావేశం జరగనుంది. రాత్రి మేడారంలోనే అటు మంత్రులతో కలిసి సీఎం బస చేస్తారు. 19వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క సారలమ్మను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. దాంతో సీఎం జిల్లాల పర్యటన ముగియనుందనేది కూడా మనం చెప్పొచ్చు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు త్వరలోనే సమీపిస్తుండటంతో కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి ఈ జిల్లాల పర్యటన చేపట్టడం మాత్రం ఒక ఇంత చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా ఆనాడు అర్బన్ ఏరియాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించినటువంటి విషయం
మనందరికీ కూడా తెలిసిందే. ఏదైతే ప్రజాపాలన వారోత్సవాల పేరుతోటి ఆయన అనేక దఫాలుగా అన్ని జిల్లాల్లో కూడా తిరిగినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. మరోపక్క ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇలాంటి పర్యటనలు పెట్టుకోవడం ఏంటంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది సందీప్. అయితే ప్రస్తుతం ఈ సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు, అలాగే జిల్లా మీద ఏమైనా వరాల జల్లులు కురిపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు ఏదైనా ఉందంటే అది పాలమూరు జిల్లా అనే చెప్పాలి. ఆయన ఎప్పుడు కూడా నేను నల్లమల్ల బిడ్డను, పాలమూరు బిడ్డను అంటూ కూడా ఆయన ప్రతి సభలో కూడా చెప్పుకుంటూ ఉంటారు. ప్రధానంగా ఇప్పటి వరకు సీఎం నిర్వహించినటువంటి అధిక సభలు కూడా అత్యధికంగా పాలమూరు జిల్లాలోనే నిర్వహించారని కూడా చెప్పొచ్చు. ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ట్రిపుల్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దాంతో పాటుగా పలు వరాల జల్లు కూడా కురిపించే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది సందీప్. ఇప్పటికే పాలమూరు జిల్లా పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున భారీ బందోబస్తులు మాత్రం అక్కడ ఏర్పాటు చేశారని కూడా మనం చెప్పవచ్చు. దాంతో పాటుగా జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క ఈ జిల్లాల పర్యటనల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా పలు ఆరోపణలు గుప్పిస్తా ఉన్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి పర్యటనలు చేపడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరోపక్క ఒక పక్క మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, మరోపక్క ఏదైతే పరిషత్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాలని అటు పార్టీ అధిష్టానం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఆదేశించడంతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో పాటుగా జిల్లా ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎత్తున పర్యటనలు చేపడుతున్న సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది సందీప్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటించి చెనాక, కొరాట బ్యారేజీ అలాగే సదర్మాడ్ బ్యారేజీల నుంచి నీటిని విడుదల చేశారు. అనంతరం నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. నేడు పాలమూరు పర్యటన అనంతరం జనవరి 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేరున్నారు. ఆ తర్వాత పాలేరు నియోజకవర్గంలో జరగనున్న సభకు ఉమ్మడి జిల్లా మంత్రులతో కలిసి పాల్గొంటారు సీఎం. ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్న సిపిఐ బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు మేడారంలోని టూరిజం హోటల్లో కేబినెట్ సమావేశం జరగనుంది. రాత్రి మేడారంలోనే మంత్రులతో కలిసి సీఎం బస చేస్తారు. 19వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క సారలమ్మను సీఎం రేవంత్ దర్శించుకుంటారు. దాంతో సీఎం జిల్లాల పర్యటన ముగియనుంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.